వెల్కమ్ టు ఏం స్టడీ సర్కిల్. విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ పెడదాం. క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ టేక్స్ సమ్ ఆఫ్ మనీ యాజ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బి డబుల్డ్ ఫర్ ది ఎవరీ 4 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి 16 times. ఎవరీ 4 yearsలో డబల్ అవుతుందంటే 16 yearsలో ఎంత అవుతుంది? ఒక వ్యక్తి కొంత మొత్తాన్ని చక్కెర వడ్డీపై తీసుకున్నాడు. అది ప్రతి 4 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది. అయితే అది 16 రెట్లు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ అడిగాడు. నన్ను ఏమన్నాడు అంటే 4 సంవత్సరాల్లో 4 yearsలో 2 times అవుతుందంట. అది ఎన్ని టైమ్స్ అవ్వాలి అన్నాడంటే 16 రెట్లు అవ్వాలి అన్నాడు. మనం చూడగానే ఇక్కడ ఒకటే గుర్తించుకోండి, ఇక్కడ ఏదైతే ఉందో అది భూమి కింద తీసుకోండి. ఇప్పుడు 2 4 of 16 అవ్వాలంటే ఏం చేయాలి? 2 4 of 1 16కి నాట్ ఈక్వల్, 2 square 16కి నాట్ ఈక్వల్, ఎందుకంటే 2 square అంటే 4, 2 cube 16కి నాట్ ఈక్వల్, ఎందుకంటే 8, 2 4 of 4 ఈక్వల్ టు 16 అంతే. అలా మనం ఈక్వల్ చేసినంత వరకు ఎప్పుడైతే వచ్చిందో 2 4 of 4 ఈక్వల్ టు 16 అంటే అక్కడ పవర్ ఏముంది? 4. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 4. 4 into 4 ఈక్వల్ టు ఏమైంది? 16. చూడగానే మనం అలా ఆన్సర్ పెట్టాలి. ఏం లేదు నాన్న, 4 yearsలో 2 times అయింది, 16 times అవ్వడానికి ఇక్కడ ఏది ఉందో అది భూమి కింద తీసుకోవాలి. భూమి కింద తీసుకొని ఒక్కొక్కటి పెడితే 16కి ఈక్వల్ అవ్వాలి. ఎక్కడ 16కి ఈక్వల్ అయింది? 4. 4 4 ఏమైంది? 16. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమైందండి? 4 times అయిందంట 5 yearsలో. 5 yearsలో 4 times అయ్యిందంట. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ అవ్వాలి అన్నాడంటే 20 yearsలో ఎన్ని టైమ్స్ అవుతుంది? ఇందాక మనం ఏం చేసాము, ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ పవర్ రాసాము, ఏమీ లేదు నాన్న. ఇక్కడ 20/5 ఎంత వచ్చిందండి? 4. ఇప్పుడు 4 power of 4 ఇందాక పవర్లో తీసుకున్నాం. 4 into 5 20, ఇక్కడ 4 into 5 20 అని తీసుకున్నాం. ఇప్పుడు 5 for 4, 4 4 ఎంత? 256. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా మనం తీసుకోవాలి. ఇందాక దానికి క్వశ్చన్ రివర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు రెండును, ఇక్కడ టైమ్స్ ఇచ్చాడు. టైమ్స్ ఇస్తే పవర్స్ లో రావాలి. అప్పుడు పవర్ టైమ్స్ కాకుండా 2 years ఇస్తే ఫస్ట్ ఇయర్ ని సెకండ్ ఇయర్ ని ఫస్ట్ ఇయర్ తో భాగించి ఇక్కడ ఎన్నైతే టైమ్స్ ఉందో ఆ టైమ్స్ కి పవర్ లో రాయాలి. థ్యాంక్ యూ.